ధనత్రయోదశి నాడు యమదీపము ఎలా వెలిగించాలి? ఏ టైంలో వెలిగించాలి? ఒకసారి ఈ వీడియో చూసేద్దామండి. మరి అక్టోబర్ 18న శనివారం నాడు ధనత్రయోదశి అయితే వచ్చిందండి. ధనత్రయోదశినే యమత్రయోదశి అని కూడా అంటారు. మరి ఎవరైతే ఆ రోజు సాయంత్రము యమదీపం అయితే వెలిగిస్తారో వాళ్ళకి అపమృత్యు దోషాలు ఏమైనా ఉన్నా, ఆరోగ్య సమస్యలు ఉన్నా తొలగిపోతాయి. మరి నరక చతుర్దశి నుండి కార్తీక మాసం మొత్తము యమదీపం పెట్టడం వలన అపమృత్యు దోషాలు ఉంటే తొలగిపోతాయి. మరి ఈ దీపము దక్షిణం దిక్కునైతే వెలిగించాలండి. 6 ఒత్తులు వేసి 3 దీపాల చొప్పున దక్షిణం వైపు వెలిగించాలి. ఎందుకంటే దక్షిణం వైపు యమపాలకుడు ఉంటాడు. అష్టదిక్పాలకులలో యమపాలకుడు దక్షిణం వైపు ఉంటాడు కనుక యముడికి నమస్కరించి ఎవరైతే ఇలా ధూప, దీప నైవేద్యాలు చూయిస్తారో వారికి ఆరోగ్య సమస్యల నుంచి తొందరగా బయటపడతారు వారు. మరి ఆవు నెయ్యితోటి చక్కగా దీపం వెలిగించి యముడిని పూజించడం ద్వారా మనకున్న ఆరోగ్య సమస్యలు, మృత్యు మరణాలు, భయాలు ఏమైనా ఉంటే కూడా తొలగిపోతాయండి. మరి ముహూర్త టైము ఆ రోజు సాయంత్రము అక్టోబర్ 18 శనివారం సాయంత్రం అండి 6:30 నుండి 8:13 వరకైతే దీపము ఎప్పుడైనా వెలిగించవచ్చునండి. ఇలా యముడిని పూజించడం ద్వారా కూడా మనకి అపమృత్యు దోషాలు ఉంటే తొలగిపోతాయి. మరి దీపం పెట్టిన తర్వాత చదవవలసిన శ్లోకం ఏంటో చూద్దామా? మృత్యునాం దండ పాశాభయం కాలేన్ శ్యామయ సహా త్రయోదశ్యాం దీపదానత్ సూర్యజః ప్రియతాం మాం అనే మంత్రం చదువుతూ దీపం వెలిగించాలి.